పెదపూడి మండలం ప్రజలంతా ఎటువంటి అగ్ని ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ దీపావళిని ఆనందభరితంగా జరుపుకోవాలి. పెదపూడి ఎస్ఐ తులసిరామ్ అన్నారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడి ఎస్ఐ తులసిరామ్ ఎంఆర్ఓ సీతాపతి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పెదపూడి మండలంలో దీపావళి మందుగుండు సామగ్రి షాపులు 9 తాత్కాలిక లైసెన్సులు తీసుకున్నారని, మిగతా వాళ్ళు ఎవరైనా మందుగుండు సామగ్రి షాపులు నిర్వహించే వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని తెలియజేశారు. ఎస్ఐ తులసిరామ్ ఎంఆర్ఓ సీతాపతితో కలిసి షాపులను పరిశీలించి తగు జాగ్రత్తలు చేపట్టడం జరుగుతుందని, అదేవిధంగా మందుగుండు సామగ్రి షాపుల దగ్గర అగ్ని ప్రమాదాలు జరగకుండా నీటి డ్రమ్ములు, ఇసుక తొట్టెలు, అగ్నిమాపక యంత్రాలు దగ్గర ఉంచుకొని అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షాప్కి దూరం మరియు నిబంధనలు ఉల్లంఘించినా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజలు కూడా ఇంటి వద్ద తయారు చేయటం కాకుండా షాపుల వద్ద కొనుక్కొని ప్రత్యేకమైన స్థలంలో భద్రపరుచుకోవాలని, కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించి ఆనందదాయకంగా పండుగను జరుపుకోవాలని మీడియా సమావేశంలో తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ తులసిరామ్. నేను పెదపూడి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య గమనిక, దీపావళి రాబోయే రోజుల్లో మనకి 20వ తారీఖు ఏదైతే దీపావళి పండుగ ఉందో దాన్ని పురస్కరించుకొని కొంతమంది ఎవరైనా అనాథరైజ్డ్గా మందుగుండు సామాగ్రిని ఇంట్లో కానీ లేదంటే గోడౌన్లో కానీ పెట్టుకొని లైసెన్స్ లేకుండా తయారు చేయడం, అదేవిధంగా ముందస్తుగానే తెచ్చి వాటిని నిల్వ ఉంచడం, ఎటువంటి అనుమతులు సేఫ్టీ మెజర్స్ లేకుండా చేయడం కానీ, అదేవిధంగా ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ లేకుండా వేరు వాహనాల్లో ఏమన్నా మందుగుండు సామాగ్రిని కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే వీటన్నిటికీ సంబంధించి పోలీసు వారు పెదపూడి మండలంలో ఎవరి మీద అందరి మీద కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటి ప్రజలందరూ కూడా సేఫ్గా ఉండడం కోసం మేము ఈ ఏరియాల్లో ఎవరైనా కనుక అనాథరైజ్డ్గా ఎవరైనా లైసెన్స్ లేకుండా ఏమన్నా మందుగుండు సామాగ్రిని తయారు చేసినా లేదంటే నిల్వ ఉంచినా దాచినా వెంటనే పోలీసు వారికి తెలియపరచవలసిందిగా తెలియజేస్తున్నాం. ఎవరైతే వివరాలు తెలియజేస్తారో వారి యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయని చెప్పి తెలియపరచడం అవుతుంది. అదేవిధంగా వీళ్ళు ఇలా పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉండే నివాసంలో ఉండే ప్రజలకు కూడా హాని కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా అందరికీ కూడా తెలియపరచడం అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన పెదపూడి మండలంలో షాపుల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి సార్? ప్రస్తుతానికైతే కొంతమంది దరఖాస్తులు అయ్యి పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారండి. బహుశా సుమారుగా ఒక 3 నుంచి 4 వరకు వస్తాయని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా సేఫ్టీ డిపార్ట్మెంట్ అందరం కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా ఇవాళ నిర్వహించడం జరుగుతుంది. అందరం మేము నిర్వహించిన తర్వాత మాత్రమే ఎవరికైనా అనుమతులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. పై అధికారుల యొక్క ఆదేశాలను బట్టి నిబంధనలన్నింటినీ పాటించిన వారికి మాత్రమే వాటి యొక్క వివరాలను బట్టి తెలియజేస్తాం. మండలంలో గల యావత్ ప్రజానీకానికి తెలియజేయదనగా పెదపూడి మండలంలో అదేవిధంగా పెదపూడి మండలంలో దీపావళి తాత్కాలిక అమ్మకం షాపులు ఏర్పాటు చేయాలని కూడా తెలియజేయండి. ఏమనగా ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఆల్రెడీ మీ అందరికీ దీపావళి సామాన్ కొట్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే దాని మీద సమగ్రంగా తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏ షాపులు కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి శామ్యానాలు వేయడం కానీ వేరే ఇతరత్ర టార్పాలిన్స్ వగేరా ఉపయోగం చేయరాదు. ఖచ్చితంగా ప్రతి షాపు పూర్తిగా రేకుల షెడ్తో మాత్రం నిర్మించాలి. అదేవిధంగా షాప్కి మధ్య 3 మీటర్ల గ్యాప్ ఉండాలి. అదేవిధంగా ఎదురెదురు షాపులు కట్టినా సరే దానికి కూడా గ్యాప్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరందరూ కూడా 500 లీటర్లు వాటరు, 5 బ్యారల్స్ ఇసుక రెడీగా పెట్టుకోవాలి. మరియు షాపుల దగ్గర టెస్ట్ చేయడాలు కానీ వేరే ఇతరత్ర అగ్ని ప్రమాదం కారకులయ్యే ఏ వస్తువుని ఉపయోగించరాదు. కాబట్టి అదేవిధంగా
షాపులో పనిచేసి ఎంతమంది ఉంటారో అంతమంది పేర్లు కూడా ముందు తహసీల్దార్ వారికి ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ చేయాలని, ఆ ఇన్సూరెన్స్ నకలు కూడా ఆఫీసులో సబ్మిట్ చేయాలని తెలియజేశాం. అదేవిధంగా బాణసంచ అమ్మకాలని 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు, అనగా 3 రోజులు మాత్రమే అమ్మకాలకి అనుమతించబడుతుంది. ఉదయం 6 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ నిర్ధారించిన సమయాల్లోనే అమ్మాలి. అదేవిధంగా మీరు హెచ్చు పరిమాణంలో క్వాలిటీ తెచ్చి బహిరంగ ప్రదేశాల్లో పెట్టి అమ్మరాదని చెప్పాం. అటువంటి చేస్తే మాత్రం పూర్తిగా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ విషయంలో పెదపూడి మండలంలో ప్రస్తుతానికి మాకు ఇప్పటివరకు రామేశ్వరం, దోమాడ ఒక్కొక్క అప్లికేషన్ ఇప్పుడు వచ్చాయి, పెదపూడిలో 3 అప్లికేషన్ వచ్చాయి, మామిడాళ్ళలో 3, గండేడి సెంటర్లో 1 వచ్చింది. అయితే అన్ని స్థలాలు ఎస్ఐ గారితో జాయిన్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లో గండేడి సెంటర్లో ఉన్నటువంటి షాపు బాగా రోడ్డు మీద ఉండడం, పైన హై టెన్షన్ రేట్ ఉండడం వల్ల అతనికి షాపు పెట్టుకునే ప్రదేశాన్ని మార్చుకోవాల్సిందో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో కూడా పూర్తి భద్రతా చర్యలు తీసుకోవడం మాత్రమే షాపులు ఏర్పడడం జరిగింది. ఈసారి గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు ఖచ్చితంగా నియమనియమాలను అమలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ మరియు అమ్మకందారులు దీనికి పూర్తిగా సహకరిస్తారని, ఆనందోత్సాహాలతోటి చక్కగా మీ కుటుంబ సభ్యులతోటి ఈ దీపావళి పండుగని ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా నిబంధనలు అత్యుత్సాహం ప్రదర్శించి అతిక్రమిస్తే కనుక వారి షాపు తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఎప్పుడు కూడా వాడికి ఎటువంటి లైసెన్స్ మంజూరు చేయకుండా చర్య తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.